హలో స్నేహితులు, మీలో గోంగూర ఎండ్రాయిలు ఎంతమందికి తెలుసు? నాకైతే కామెంట్ పెట్టియండి. ఇలా గోంగూర ఎండ్రాయిలు వండుకొని పక్కన ఉప్పు చేప పెట్టుకొని తింటుంటే అబ్బబ్బా! ఆ కాంబినేషన్ ఏముంటుంది చెప్పండి? మీరెప్పుడైనా ట్రై చేయకపోతే ఈసారైతే కంపల్సరీ ట్రై చేసేయండి. మరెలా వండుకోవాలంటే ఇక్కడ నేనైతే పుల్ల గోంగూరని తీసుకున్నానండి. శుభ్రంగా కడుక్కొని మనం ఏ గిన్నెలోకైతే ఉడకబెట్టుకుంటామో ఆ గిన్నెలోకి గోంగూరని వేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 పండు మిర్చిని కూడా వేస్తున్నాను. ఇందులోకి పండు మిర్చి వేసుకుంటేనే బావుంటాయి. అలాగే కొద్దిగా ఉప్పు, వాటర్ కూడా పోసుకొని స్టవ్ మీద పెట్టి ఒక్క 15 నిమిషాల పాటు దీనిని ఉడకబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మనకిలా దగ్గర పడుతుంది. ఇప్పుడు దీనిని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. మరిప్పుడు ఇది తాలింపు పెట్టుకోవాలి కాబట్టి వేరే పాన్‌లోకి ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న ఎండు రొయ్యలను కూడా ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఉడకబెట్టుకున్న గోంగూరని ఇందులో వేసి మళ్ళీ ఒక నిమిషం పాటు కలిపి స్టవ్ కట్టేసుకున్నామంటే అంతే, గోంగూర ఎండు రొయ్యలు రెడీ అయిపోయినాయి.